ఇది ఎట్లుంటే ఇంకొక అంశం కూడా గీడ ఉన్నది. ఇది చూసిల్లా మీకు తెలుసో లేదో తెలిసి తెలియక చాలా తప్పులు జరుగుతాయి. కానీ ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ముఖ పుస్తకం. అవతల మనిషి ఎవరో తెలియదు, యువతల మనిషి ఎవరో తెలియదు, ఆ డీపీ ఎవరో తెలియదు, ఆ ఫోటోలు ఎవరో తెలియదు, ఆ రీల్స్ తెలియదు, అది ఏఐయా మనిషియా లేకపోతే ఇంకేంటిది అనేది పక్కన పెడితే టీనేజ్ అమ్మాయిలే టార్గెట్గా చేస్తున్నారు. సోషల్ మీడియా అడ్డాగా రెచ్చిపోతున్న నేరగాలు ఆ ఫ్రెండ్షిప్ పేరుతో యువతులకు వల వేస్తున్నారు. వ్యక్తిగత ఫోటోలు వీడియోలు సేకరించి మార్పింగ్ చేస్తున్నారు. డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు లైంగిక వేధింపులు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఫోటోలు ఆ ఫోన్ వెబ్సైట్లలో పెడతామంటూ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నేను ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్తా. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఉపయోగిస్తే ఎంత మంచిదో, ఈ సోషల్ మీడియాను మిస్యూజ్ చేస్తే కూడా అంత డేంజర్ అనే విషయాన్ని కూడా సమాజం మొత్తం కూడా గుర్తించింది. సో దీనికి సంబంధించి చాలామందికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏపీలను అంటే బ్యాన్ చేసిల్లండి. మైనర్కు పూర్తి స్థాయిలో లేదు. అదేవిధంగా కర్ణాటక కూడా అట్లనే ఉన్నది. దాంతోపాటుగా ఇంకో రాష్ట్రం కూడా అటే పోతున్నది. కానీ తెలంగాణ రాష్ట్రంలో 16 లేదా 18 సంవత్సరాల లోపు వారికి మొబైల్ ఇవ్వకూడదన్న ఆంక్షలు ఇంకా అమల్లోకి రాలేదు. ఇక్కడ స్పష్టమైన విషయం ఏంటంటే 18 సంవత్సరాల లోపు వాళ్ళు యువతి యువకులు ఎవరైనా కూడా ఈ గతంలో అంటే ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ప్రభుత్వ పాఠశాలకు కానీ ప్రైవేట్ పాఠశాలకు కానీ గ్రౌండ్లు ఉండేది. దాంట్లోగా ఖోఖో కానీ లేదా వాలీబాల్ కానీ షటిల్ కానీ క్రికెట్ కానీ ఇతరత్ర గేమ్స్ ఆడిపించే వాళ్ళు అద్భుతంగా కూడా వ్యాయామం చేసి మంచి ఆలోచనతో ఉన్నతమైన స్థితికి చేరుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజులలో మొబైల్ అనే ఒక వ్యసనం వచ్చిన తర్వాత పుట్టిన పాపకు సైతం ఏడుస్తుంది అంటే మొబైల్ ఇచ్చే పరిస్థితి, లేదా చిన్నపిల్లలకు గేమ్స్ డౌన్లోడ్ చేసి వాళ్ళ యొక్క కళ్ళను ఖరాబ్ చేసే పరిస్థితి. ఇక 18 సంవత్సరాలు వచ్చిన యువతి యువకులు ఏంటంటే యుక్త వయసులోకి వచ్చిన తర్వాత దీంతోపాటు దశలు మానవ జన్మలో చాలా రకాల దశలు, చిన్నపిల్లలు కౌమార దశ, దాంతోపాటుగా మధ్యస్థ దశ, వృద్ధాప్య దశ, ఈ దశలన్నీ కూడా ఉంటాయి. దాంట్లో భాగంగా ఈ కౌమార దశకు వచ్చినా లేదా ఇతరత్ర వచ్చినా కానీ అది ఫేస్బుక్ కానీ లేదా యూట్యూబ్ కానీ లేదా ఇన్స్టాగ్రామ్ కానీ లేదా ఇంకో రకరకాలుగా చెప్పాలంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, దీంతోపాటు స్నాప్చాట్ కానీ ఇంకా రకరకాల యాప్లు కూడా ఉన్నాయి. టెలిగ్రామ్ కానీ ఇతరత్ర యాప్లతోని అవతలి వ్యక్తి ఎవరో తెలియదే హాయ్ అంటే హాయ్, హవర్ యూ, తిన్నారా, ఉన్నారా, పోయారా అన్నీ పెట్టేసి ఒక ఫ్రెండ్షిప్తో మొదలైన తర్వాత ఆ వ్యక్తిగత ఫోటోలను సేకరించడం, వాటిని మార్పింగ్ చేసే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేసే పరిస్థితి, డబ్బులు డిమాండ్ చేసిన తర్వాత లైంగికంగా వేధించడం, ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో సోషల్ మీడియాకు సంబంధించి వాళ్ళు ఏమేం చేస్తున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, తల్లిదండ్రుల తప్పిదం కూడా ఇక్కడ 50% ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోకపోవడం, వాళ్ళకి సంబంధించి ఏమేం జరుగుతుంది అనేది కూడా ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, ఏ రకమైన పనులు ఉన్నప్పటికీ కూడా నేటి యువత మాత్రం ఏంది అంటే చెడుదారిలో నడుస్తుంది అనేది వాస్తవమైన. గ్రామీణ ప్రాంతాలకు కూడా డ్రగ్స్ వ్యాప్తి చెందింది అంటే పరిస్థితులు ఎట్లున్నాయో కూడా మీరు కూడా ఆలోచించుకోరు. ఇంతకుముందు గ్రామాలలో గుడుంబాకు సంబంధించి మాత్రమే చూస్తున్నాం. ఇప్పుడు అతి డేంజర్ అయిన AK-47 బుల్లెట్ కంటే డేంజర్ అయింది ఏంటి అంటే మొబైల్. ఆ మొబైల్తోని పూర్తి స్థాయిలో కూడా ఆ తెలంగాణ రాష్ట్రంలో చాలామంది యువతి యువకులు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మొన్నటికి మొన్న యూట్యూబర్కు సంబంధించి హత్య చేసిన విషయంలో వాళ్ళ కుటుంబంలో పూర్తి స్థాయిలో అందరూ యూట్యూబర్లే. దాంతోపాటుగా మొన్నటికి మొన్న ఏంది ఒక అమ్మాయికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం, లేదా అంతకుముందు గతంలో జరిగిన పరిణామాలు కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ మొత్తం సోషల్ మీడియా వేదికంగా పంచుకునే పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటుగా కరీంనగర్కి సంబంధించి ఇంకొక యువతి పూర్తి స్థాయిలో కూడా ఏంది యూట్యూబ్లో రీల్స్ చేస్తూ యువకులను ఆకట్టుకొని పూర్తి స్థాయిలో లోబర్చుకున్నది. ఆ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తారు. ఇలా అన్నీ కూడా మన సమాజంలో చూస్తున్నాం. ఇవన్నీ కూడా నిత్యకృత్యంగా మనకు వార్తల రూపంలో ఇతరత్ర కథనాల రూపంలో కనబడుతున్నాయి. కానీ కట్టడి చేయాల్సిన ప్రభుత్వాలు ఇదే అమెరికాకు సంబంధించి ఒక వీడియో ఈ మధ్యకాలంలో ట్రోల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నాగరాజు అనుకుంటా ఆయన పేరు, ఆయనను పూర్తి స్థాయిలో పకడ్బందీగా పట్టుకున్నారు. ఎట్లా అంటే ఇక్కడ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మన దగ్గర ఉన్న సైబర్ క్రైమ్ కానీ లేకపోతే ఇతరత్ర టెక్నాలజీని ఉపయోగించే పోలీసు వ్యవస్థలో మైనర్ బాలికల డీపీలు పెట్టి మైనర్ బాలికల ఫోటోలను పెట్టి పూర్తి స్థాయిలో అమెరికాకు సంబంధించి పోలీసులే చాటింగ్ చేసి అతను మైనర్కు సంబంధించి టీనేజ్ అమ్మాయిని పూర్తి స్థాయిలో ట్రాప్ చేసిండని అరెస్ట్ చేసిండు. అక్కడ ఆ దేశంలో ఉండే వాదనలు మన వాదన మనమే వినిపించుకోవాలి. దాదాపుగా 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష ఉండే అవకాశం ఉంటే ఖచ్చితంగా బయటికి రావడానికి ఆస్కారం లేదు. అంటే తన జీవితం పూర్తి స్థాయిలో కొలాప్స్ అయిపోయింది. ఇది వాస్తవమైన విషయం. సో చాలామంది కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే
సైబర్ నేరగాళ్ళు పూర్తి స్థాయిలో అమ్మాయిల ఫోటోలు కానీ అబ్బాయిల ఫోటోలు పెట్టని కానీ ఇతరత్ర పెట్టి డిమాండ్ చేసే ప్రయత్నం ఉంటారు. మీ వ్యక్తిగత ఫోటోలు కానీ మీ కుటుంబంలో ఉండే మహిళల ఫోటోలు కానీ వాట్సాప్ డీపీలు పెట్టినా, ఫేస్బుక్లు పెట్టినా, ఇన్స్టాగ్రామ్లో పెట్టినా, ఇతరత్ర పెట్టినా కూడా వాటిని మార్ఫింగ్ చేయడం లేదా ఇతరత్ర ఇబ్బందుల పాల్పడే పరిస్థితి ఏర్పడతాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏంటంటే మహిళలను టార్గెట్గా చేస్తూ జరుగుతున్న ఈ పరిణామాలకు సంబంధించి పూర్తిగా కూడా ఏంటంటే భవిష్యత్తును ఆగం చేసుకోకండి, తర్వాత ఇబ్బంది కాకండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజుకు ఎక్కడ చూసినా సోషల్ మీడియా బాధ్యతలు ఎక్కువగా కూడా కనబడుతున్నారు. కాబట్టి మీరు చేయాల్సింది ఒకటే, సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉండి ఆటలకు అంత దగ్గరగా ఉంటే మంచిది. ఇంకొకటి అంటే నేటి యువతకు సంబంధించి మీరు ఎక్కడన్నా చూడండి, మొబైల్ ఫోన్ తప్ప మరొక వ్యాపకం అయితే ఎక్కడ కనబడుతుంది. సో చాలామంది యువతి కానీ యువకులు కానీ చెడిపోవడానికి ప్రధానమైన కారణం మాత్రం ఈ సోషల్ మీడియానే అని చెప్పకనే చెప్పొచ్చు. అది వాస్తవమైన విషయం. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు యూట్యూబర్లకు సంబంధించి కూడా చాలా మందిని చూడు, యూట్యూబర్లకు సంబంధించి వాళ్ళు ఇంటర్ పూర్తి చేయలే, డిగ్రీ పూర్తి చేయలే, ఏందో పీజీ పూర్తి చేయలే, ఎంఫిల్ పూర్తి చేయలే, పిహెచ్డీ పూర్తి చేయలే, చదువుకున్నారు. ఏంది 5వ తరగతి కాలే, 6వ తరగతి కాలే, పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో ఒక రీల్ తీయడం, దాన్ని అప్లోడ్ చేయడం, దానికి అడిక్ట్ కావడం, ఆ తర్వాత దాని నుండి వ్యూవర్షిప్ రావడం లేదా రెవెన్యూ రావడం, ఇతరత్ర వ్యాపకాలకు అడిక్ట్ అయ్యి వాళ్ళ జీవితాన్ని కూడా ఆగం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు చాలా జాగ్రత్త. ఎందుకంటే మీ